హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద రజనీస్ వ్లాగ్స్. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కదండి, సో మామిడికాయ చిత్రాన్నం చేసి చూపించబోతున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపించబోతున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ జీరా అండ్ 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. కొన్ని వట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అక్కడ చెక్ చేసుకోండి కావాలంటే. ఇలా ఈ కలర్ వస్తే చాలండి, సరిపోతుంది. ఇవి మిక్సీ జార్లో వేసుకొని చల్లగయ్యాక కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. సో చల్లారాక పౌడర్ చేసుకోవాలి అది. ఇప్పుడైతే నేను రైస్ చేసి పెట్టుకున్నాను కదా, దీనిలో మామిడికాయ తురుము ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసి దీనికి మళ్ళీ రైస్లోనే స్టీమ్ లాగా అనమాట, ఇది ఇలా కప్పి పెట్టుకోవాలి కొంతసేపు. ఇలా పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బాణలిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు, శనగపప్పు, గ్రౌండ్నట్ ఉంటే గ్రౌండ్నట్ కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి. సో ఇలా రెడీ అయిపోతుంది మనకి. జస్ట్ ఇంకా రైస్ రెడీ చేసుకున్నాం కదా, అదే యాడ్ చేసుకోవాలి. ఇది చూసారా, స్టీమ్కి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చిత్రాన్నం కన్నా ఇలాంటిది డ్రై చిల్లీతో చేసుకుంటాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా అంతా పొడి పొడిగా చేసుకొని ఇంకా రైస్ దానిలోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకు మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.